యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48, 49, 49వ వచనాన్ని చదువుదాం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెకులను కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. దేవుడు తన మాటలు దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, రక్షకుడా యేసయ్య, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. మరొకసారి మరొక ఆదివారం నీవు జీవము మీరు నడిపి మమ్మలను నీ మందిరానికి, నీ సన్నిధికి, నీ ప్రభావమును చూడడానికి, నీ మహిమలో మేము జీవించడానికి, నీ శక్తిని మేము పొందుకోవడానికి, నీ మాదిరిని కనబరుచుకోవడానికి, నీవు చెప్పినట్లు చేయడానికి, నేర్చుకోవడానికి మమ్మలందరినీ కనాను బ్యాప్టిస్ట్ మందిరంలో చేర్చినందుకై స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. ఈ ఆదివారం పరిశుద్ధంగా ఆచరించడానికి, ఈ బల్ల చుట్టూ చేరడానికి మీరు ఇచ్చిన సమయానికై స్తోత్రములు. చేరిన నీ ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారిని సమకూర్చండి, రాలేని వారికి మీ శక్తిని అనుగ్రహించి, మరొక తరుణాన్ని అనుగ్రహించి సమకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. మేమంతా నీ సన్నిధిలో ఈ విధంగా ప్రభువా తలలు వంచి మీ సన్నిధిని అనుభవించడానికి మీరు ఇచ్చిన లేఖనాన్ని పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాం. నిలబడి నిదాసుడు వట్టివాడు, దేనికి పనికిరానివాడు, అయోగ్యుడు. మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ మాటలు మాకు అనుగ్రహించండి. తద్వారా మీకు ఇష్టమైన ఆరాధనను, మీకు ఇష్టమైన పాలు పంపులను మాకు అనుగ్రహించి మహిం పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం కొంచెం కటువుగా ఉన్నప్పటికీ, కరిగిపోయిన మనసుతో కోరుకున్న దేవుని ఆశను బట్టి వాక్యపు రీతిలో వెలుగును కలిగిన వారమై ఆయనను ఆరాధింపబద్ధులమై ఉన్నాం. 49వ వచనంలో, నీ చెల్లెలైన సొదొమ చేసిన ఏమంటున్నాడండి, దోషమేదనగా. చాలా చక్కగా నీ చెల్లెలు అని ఉదాహరించాడు. యువర్ సిస్టర్, ఇంగ్లీష్లో చూస్తే యువర్ సిస్టర్ అంటే నీ చెల్లెలైన సొదొమ. సొదొమ అంటే నీ పక్కనే ఉంటుంది, నీ సహవాసంలో ఉంటుంది. సొదొమ కథ మనకు తెలుసు, సొదొమ వృత్తాంతం మనకు తెలుసు. అబ్రహాము, లోతులు కలిసి ప్రయాణం చేస్తూ అభివృద్ధి చెందిన తర్వాత వారి యొక్క సర్వెంట్స్, పనివారి మధ్య గొడవ జరిగినందువల్ల వేరై, దేవుడు పంపిన మనిషి అయి ఉన్న, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి అయి ఉన్న, దేవుని మాటను విన్న అబ్రహాము ఒక దిక్కుకి, లోతు తాను కోరుకుంటూ బాగా పచ్చిక బాగా కనబడుతుంది, గొప్పగా కనబడుతుందని సొదొమ గొమొర్రాలు వైపుగా వెళ్ళాడు లోతు వెళ్ళాడు. అక్కడ సొదొమ గొమొర్రాల్లో చేరాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో కలిసిపోయాడు. గవిని యొద్ద కూర్చోవటం నేర్చుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రాల యొక్క పాపము పండిపోయింది. ఆ సొదొమ గొమొర్రాల్లో దేవునికి వ్యతిరేకులు పెరిగిపోయారు. సొదొమ గొమొర్రా పరిస్థితి చూస్తే చాలా వినాశకరంగా ఉంది. దేవుడు కల్పించుకునేటట్లుగా ఉంది. ఒకప్పుడు వారి పితరుడైన నోవహు సమయం ఎలా ఉందో, నరుల చెడుతనం బహు విస్తరించి ఉంది అని దేవుడే పలికిన మాటను బట్టి నోవహును ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, లోతును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి లోతు ఆ పట్టణాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ పట్టణంలో ఉన్న తన బిడ్డ నష్టపోకూడదు, నాశనం అవ్వకూడదు, ఇబ్బంది పడకూడదు. అందుకోసమై దేవుడే అబ్రహాముకు ప్రేరేపణ కలిగించి, అబ్రహాము యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా లోతును సంరక్షించాలని, లోతును జాగ్రత్తగా చూసుకోవాలని,
అబ్రహాము దగ్గరికి పంపిన దేవదూతల మాదిరే సొదొమ గొమొర్రాల దగ్గరికి దేవదూతలను పంపి లోతుతో మాట్లాడి బయటికి తీసుకురావాలన్న ఆశ కలిగిన దేవుడు మన దేవుడు. ఎక్కడ బలహీనపడేటట్లుగా చేయడు దేవుడు. బలపరిచేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అటువంటి లోతు తన కూతుళ్లను ఆ ఊరిలో వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఉన్నాయి, లోపల కూర్చున్నాడు. అక్కడ దుష్టత్వం పెరిగిపోయింది. సొదొమ గొమొర్రాల యొక్క దుష్టత్వం పెరిగిపోయింది. సొదొమ యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో తన బిడ్డను కాపాడటం కోసం నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన ప్రభు మాదిరి ముందుగానే ఛాయలాగా కనబడటం మనం గమనించగలుగుతాం. సొదొమ గొమొర్రాల యొక్క స్థితి. దేవదూతలను పంపి బయటికి రండి అంటే కూతుళ్ళు చెప్పి ఉంటారు పిల్లలకి, లేకపోతే కూతుళ్ళు వాళ్ళ భర్తలైన అల్లుళ్ళకి చెప్పి ఉంటారు, బయటికి రండి అమ్మా, సొదొమ గొమొర్రాలు మరి వినాశనానికి లోనవబోతూ ఉన్నాయి, దేవుని యొక్క ఉగ్రతకు శిక్షకు లోనవబోతున్నాయి అని దేవదూతల పంపిన శుభవర్తమానమును లోతు భార్య, లోతు కూతుళ్ళు, అల్లుళ్ళు కూడా చెప్పుంటారు. కానీ బయలుదేరింది మాత్రం లోతు కుటుంబం మాత్రమే బయటికి బయలుదేరింది. చివరికి ఎంతమంది నాశనం చేస్తావా అంటే లోతును రక్షించడం కోసం దీర్ఘశాంతం కలిగిన దేవుడు అబ్రహాము ప్రార్థన విని, విజ్ఞాపన ప్రార్థన విని దేవుడు లోతును సంరక్షించాలని లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు మనకు తెలిసిన విషయం, బాగా ఎక్కువగా అర్థం చేసుకునే విషయం, అపోస్తుల బోధలో మనం వినే విషయం లోతు భార్య గురించి వింటాం. అయితే లోతు కుమార్తెలు లోతుతో ప్రయాణమయ్యారు, కానీ లోతు అల్లుళ్ళు బయలుదేరలా. వాళ్ళ సొంతూరు కాబట్టి అక్కడే ఆగిపోయారు. దేవుని యొక్క ఉగ్రత సమయం దగ్గరకు వచ్చేసింది. వారు పొలిమేర దాటి బయటికి వచ్చేసారు. లోతు భార్య, లోతు కుమార్తె. దేవుడు అగ్ని గంధకాల వర్షాన్ని కురిపించాడు. లోతు అగ్ని గంధకాల నుంచి బయటపడడానికి లోతు కుటుంబం బయటికి వచ్చింది, ఊరి బయటికి. ఇక లోపల ఉన్నవారు, సొదొమ గొమొర్రాల్లో ఉన్నవారు, దుష్టత్వములో ఉన్నవారు, దురాశను అనుసరించేవారు, నష్టపోవాలని ఇష్టపడేవాళ్ళు అక్కడే ఉండిపోయారు. లోతు మాత్రము తన కుటుంబాన్ని తీసుకుని బయటికి వస్తూ ఉన్నాడు. అగ్ని గంధకాలు మనకు తెలుసు. మిరప చేలు వేసే, పంట వేసే మిరప తోటలు చూసే మనకు తెలుసు, మిరప ఆకుల మీద వేసే పసుపు రంగులో ఉండే పొడి గంధకం. అది పురుగులను మలమల మార్చి చంపేది. అది ఆ గంధకం యొక్క తీవ్రత స్థాయి పెరిగితే మానవ జాతి కూడా నిలబడదు. నేటికి సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క సాక్ష్యం నిలువెత్తు అద్దం కనబడతానే ఉంది. అయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేసే క్రమంలో లోతు భార్య, లోతు కుమార్తెలు బయటికి వచ్చారు. ఆ పట్టణం కాలిపోయింది, బూడిదైపోయింది, మసైపోయింది. ఆ పట్టణం అంతా అగ్ని గంధకములతో నిండిపోయింది. బయటికి వచ్చేటప్పుడు లోతు భార్య వెనక్కి తిరిగి చూడకూడదు, ఏ ఆశ ఆ పట్టణం మీద ఉండకూడదు అని చెప్పిన ప్రభు మాటకు వ్యతిరేకంగా వెనక్కి చూడడం వల్ల దారిలోనే ఉప్పు స్తంభమైంది. కాబట్టి రెండు నష్టాలు కనబడతా ఉన్నాయి సొదొమ గొమొర్రాలు పట్టణాలకు సంబంధించి. పట్టణం నాశనమైంది, లోతు భార్య ప్రాణాన్ని కోల్పోయి ఉప్పు స్తంభమైంది. ఈ వృత్తాంతంలోని మాటను జరిగింది ఎప్పుడో ఆది కాండంలో. అయితే యెహెజ్కేలు గ్రంథంలో నుంచి, యెహెజ్కేలు పలికిన మాటలో నుంచి మనం చదువుకున్నాం. నీ సోదరి అయినా అన్నాడు, నీ చెల్లెలైనా, యువర్ సిస్టర్ అని ఉదహరిస్తున్నాడు. యెహెజ్కేలు తన ఆత్మీయ అనుభవంలో దేవుడు చెప్పిన మాటను మన కొరకై దేవుడు రాయించి పెడుతున్న మాట. మరొకసారి చదువుదాం, 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా. అక్కడ క్లియర్గా లేదేమో, ఇంకా అర్థం కావట్లేదేమో, ఒకసారి కాకపోతే రెండోసారి అయినా దేవుడు చెప్పడానికి సిద్ధమయ్యాడు. యెహెజ్కేలు ద్వారా ప్రకటిస్తున్నాడు. ఈరోజు లోక పరిస్థితి అలానే ఉంది. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా. క్రైస్తవ బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయి. ఆత్మీయతకు, ఆరాధనకు అడ్డంకిగా ఉండే విషయాలు దీనిలో ఉన్నాయి. ఇటువంటి వాటిని మనం నేర్చుకొని
వాటిని కలిగి ఉండకుండా వాటిని వదిలిపెడుతూ ఆయన రక్తాన్ని కోరుకుంటూ రక్తంలో పరిశుద్ధ పరచబడి ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా ఉండి ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకొరకై ఇక్కడ రాయబడిన మాటను మరొకసారి చదువుతున్నాను. నీ చెల్లెలైన సొదమ చేసిన దోషమేమనగా అని ఉంది కదండి. దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వము, అది మన పక్కనే ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన చెల్లెలు లాంటిది, మన సిస్టర్ లాంటిది. విశ్వాసులకు అంటిపెట్టుకొని వచ్చే పద్ధతిని గురించి, ఆ లక్షణాన్ని ఉండకూడదని, ఆరాధికులలో అటువంటి లక్షణాన్ని దేవుడు కోరుకున్నప్పుడు మనం దాన్ని విడిచిపెట్టాలి. గర్వం ఉందట. ఇంకా ఏముంది అక్కడండి? ఆహార సమృద్ధియు ఉందట. అంటే సొదమ చేసిన దోషమేదనగా, అంటే విశ్వాసులకు ఈ దోషం ఉండకూడదు. ఈ దోషాన్ని తీసేసుకోవాలి, ఈ దోషాన్ని వదిలిపెట్టాలి, ఈ దోషాన్ని విముఖుడవై ఉండాలి, ఈ దోషాన్ని విరోధిగా ఎంచుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలి. ఒకటి గర్వము, రెండవది ఆహార సమృద్ధి. ఇదేంటండి? దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి అంత సమృద్ధి ఉంటుందంట అని చెప్పారు కదా. అందుకని క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని సువార్తల్లో ఉన్న మాటనే పౌలు వారి కడుపే వారి దేవుడు అని చెప్పాడు. అంటే ఆహారము గురించిన ఆలోచన కంటే దేవుని గురించిన ఆలోచన తక్కువైనప్పుడు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనప్పుడు, దేవుణ్ణి మర్చిపోయేటట్టుగా ఆహారం విషయాల్లో మునిగి తేలుతున్నప్పుడు వారి కడుపే వారి దేవుడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించని ప్రజలుగా ఉంటారు. కాబట్టి ఆహార సమృద్ధి అని పాత నిబంధనలో ఉన్న క్రొత్త నిబంధనలో ఉన్న అదే సమాచారం కనబడతా ఉంది. మూడవ లక్షణం ఏం కనబడుతుందండి? నిర్విచారమైన సుఖస్థితియు అన్నది. అంటే మూడు ప్రాముఖ్యమైన లక్షణాలు సొదమకు ఉన్నాయి. మొట్టమొదటిది గర్వం ఉంది. గర్వం ఉంది. ఎవరికి ఉంది? సొదమ ఎవరు? మన చెల్లెలే. నిన్నటిదాకా లోతు నివసించిన ప్రదేశమే. నిన్నటిదాకా రక్షింపబడడానికి ముందున్న పరిస్థితి సొదమ పరిస్థితి. రక్షణ అనుభవం లేని మనిషికి ముందున్న పరిస్థితి సొదమ పరిస్థితే. సొదమలో గర్వం ఉంది. అంటే మనం అపవాది సంబంధులం. మనం ఒకప్పుడు సాతాను సంబంధులం. మనము ఏ సంతానముగా ఈ లోకంలోకి వచ్చామంటే శరీరం ఉంది కాబట్టి శరీరం కలవడం అనే ఆత్మను దేవుడిచ్చితే ఈ శరీరంలో ఉన్నంతకాలం పాపం మనతో రాజ్యం వెళ్తుంది. కాబట్టి మనం అపవాది సంబంధులుగా ఈ లోకంలోకి వచ్చాము. ఈ అపవాది సంబంధులు కాస్త ఆత్మీయ సంబంధులుగా మారాలి, ఆత్మ సంబంధులుగా మారాలి. ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా ఉండే ఈలోక సంసార జీవితం అయినా, ఈలోక జంఝాటమైన, ఇంకా చెప్పాలి అంటే ఈ లోక నటన అయినా ఏదైనా సరే అది అపవాది సంబంధమైనది. అందుకనే భక్తుడైన దావీదు, నేను పాపములోనే పుట్టినవాడను అన్నాడు. అంటే జన్మతః పాపి మానవుడు. కాబట్టి ఇటువంటి మానవ జీవితం సొదమ జీవితం. ఒకప్పుడు ఆ జీవితం నుంచి దేవుడు రక్షించాడు. 2024 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకములో సింహాసనాసీనుడిగా ఉన్న ఐశ్వర్యవంతుడైన దేవాది దేవుడైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన తానే కల్పించుకొని తండ్రి మాట మేరకు శరీరాన్ని దాల్చి ఈ లోకంలోకి వచ్చాడు. కారణం ఏంటంటే ఈ లోకమంతా సొదమ పరిస్థితిలో ఉంది, సొదమ మాదిరిలో ఉంది. సొదమకు 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి గర్వము, రెండవది ఆహార సమృద్ధి, మూడవది నిర్విచారమైన సుఖస్థితి అనే 3 మాటలు. అవే మాటలు మనం క్రొత్త నిబంధనలో మనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చదువుతాం? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కాబట్టి ఈ 3 సొదమలో ఉన్నాయి. ఈ సొదమ పరిస్థితిని మనం గుర్తెరగగలిగినప్పుడు, నేను ఒకప్పుడు సొదమ వాడినే, నేను ఒకప్పుడు సొదమ లాంటి లక్షణాన్ని కలిగి ఉన్నవాడిని. ఈ సొదమ లక్షణాన్ని తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి గర్వించాడు నాడు సాతాను. ఈ సాతానికి పాత పేరు లూసిఫర్. ఈ లూసిఫరు దేవుని యొక్క సముఖంలో దేవదూతలకు ఒక హెడ్ లాగా, ఒక మేస్త్రి లాగా,
ఒక లీడర్ లాగా ఉన్నప్పుడు, దేవుడు సింహాసనం మీద ఉండి కూర్చొని ఉన్నప్పుడు, ఆ ఉన్నత సింహాసనం మీద ఉన్న ఆయనను బట్టి స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయవలసిన దేవదూతల సమూహానికి నాయకుడైన ఈ లూసిఫరు ఒక్కసారి ఆ సింహాసనం మీద కూర్చొని లేస్తే చాలు అని మనసున గర్వించిన నాటి లూసిఫరు, ఆలోచనను కలిగిన ఆ లూసిఫర్ని పరిశుద్ధుడైన దేవుడు ఎటువంటి పాపాన్ని లోపలికి రానివ్వని, లోపలికి అనుమతించని దేవాది దేవుడు అక్కడి నుంచి నెట్టేశాడు. కాబట్టి గర్వించిన ఆ లూసిఫరు పడిపోయిన దేవదూతగా భూమి మీదకి వచ్చి, భూమి మీద ఉన్న దేవుని యొక్క రూపంలో ప్రాణప్రదంగా చేసుకున్న ఆదాము అవ్వలను చెరిపేశాడు, తన మార్గంలోకి తెచ్చుకున్నాడు. కాబట్టి మానవ జాతి పాపంతో నిండిపోయింది, పాపపు జన్మను పొందింది. కాబట్టి ఆదాము అవ్వలు చేసిన ఆది పాపము, అవ్వమ్మ ద్వారా ఆదాము కూడా ప్రేరేపించబడి చూసిన పండుని తినడం ద్వారా రుచిగా ఉంటుందని, దేవతల వలె ఉంటారని గర్వించడానికి సిద్ధపడిన నాటి ద్వయం నేటి మానవ లక్షణంలో ప్రథమమైనది. కాబట్టి మానవుడికి కళ్ళు నెత్తికొచ్చినాయి అనే మాట గర్వము అనే మాట. కాబట్టి గర్వాంధులుగా ఉండకూడదు. దేవుడెవరు అనే పరిస్థితిలో ఉన్నారు. సొదొమ గొమొర్రాల పరిస్థితిలో ఉన్న ఆ ప్రజలను నాశనం చేయడానికి, ఉగ్రత పాలు చేయడానికి సిద్ధమైన దేవుడు లోతు కుటుంబాన్ని బయటికి తీసుకువస్తాడు. కాబట్టి గర్విస్తున్నావా? ఈ విషయంలోనైనా గర్వం ఉండకూడదు. గర్వము దేవుని యొక్క వ్యతిరేక లక్షణం. మనం చదువుదాం. మనం ఆదికాండంలో 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం. లోతు భార్య ఉప్పు స్తంభమైంది అంటే వెనకన చాలా ఉంది అని గర్వించిన లోతు భార్య. వెనక చాలా ఉంది, ఇది అయిద్దా అంటే ఇదంతా నాశనం అయిద్దా? దేవుడి చెప్పిన మాట నిజమా? నేను దేవుడి మాట ఎందుకు వినాలని ధిక్కరించిన లోతు భార్య. అంటే గర్వము ఆ సొదొమ గొమొర్రాలో నుంచి పొందింది లోతు భార్య. దేవుడేం చేయలే, దేవుని మాటను పెడచెవిని పెట్టి. నేటికి గర్వించిన మనసుంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆరాధనకు అడ్డంకి. అది గర్వించొద్దు. మనం ఎక్కడ గర్విస్తే అది సాతాను లక్షణమై దేవుని శిక్షకు గురవుతాం, దేవుని యొక్క ఉగ్రతలో పాలవుతోంది మనకి. కాబట్టి లోతు భార్య సొదొమను ఎంత సంపాదించిందో తెలియదు కానీ, ఇంకా అక్కడ ఎంత ఉంచుకుందో తెలియదు కానీ, దేవుని మాటను ధిక్కరించడం అనే గర్వము పొందింది నాటి లోతు భార్య. నేటి సంఘమైన, దేవునికి ప్రధానము చేయబడిన సంఘమైన దేవుని బిడ్డలలో కూడా ఈ సొదొమ లక్షణం, మన సోదరి లక్షణం మనలో ఉండకూడదు. గర్వించే మనసు ఉందా? అది దేవునికి ఇష్టమైనది కాదు. మనం చాలాసార్లు చదువుతాం, ఉజ్జియా మనస్సున గర్వించాడు. రాజుల గ్రంథంలో మనం చదువుతాం. గర్వించిన ఉజ్జియా దేవుని మాటను పెడిచెవిని పెట్టి ఆయన నష్టాన్ని పొందాడు. హిజ్కియా కూడా అలానే మనసున గర్వించిన వాడు. కాబట్టి గర్వము అనేది దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనది, దేవుని యొక్క సువార్తను వ్యతిరేకించేది, దేవుని యొక్క విధేయతను కాళ్ళతో తన్నివేసేది, దేవుని యొక్క మాటకు దూరంగా వెళ్ళేటట్లుగా చేసే శరీరమై ఉన్న మన సోదరి యొక్క లక్షణం మనలో ఉండకూడదని దేవుడు మనతోటి ఒక నిబంధన చేస్తున్నాడు. గర్విస్తున్నావా నా బిడ్డ? గర్వించబాకు, అది నీ పాత లక్షణం, దాన్ని తీసేసుకో. ఈ ఉదయకాలంలో గర్వం అనే లక్షణాన్ని నీవు తీసేసుకుంటే తప్ప నీ ఉగ్రత నుంచి బయటపడలేవు. ఆరాధికుల్లో ఉండవలసిన లక్షణం కాదు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాటను చదివి మనం 2వ మాటలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
6వ వచనాన్ని చదువుదాం. యజమానుడని పిలిచెను, ఆ అతనికి లోబడి ఉండెను, యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకుండా ఉండి నేనెలా ఆమెకు పిల్లలగుదురు. కదండి, ఏం చేయాలంట? దేవునికి పిల్లలు అవ్వాలంటే, దేవునికి పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? మళ్ళీ చదువుదాం. శారా యజమానుడని పిలిచిందంట అబ్రహాముని. ఎవరైనా పిలుస్తున్నారండి ఇక్కడ? బాలలో చేసేవాళ్ళు భర్తని యజమానుడా అని ఎవరైనా పిలుస్తున్నారా? అరే అని పిలుస్తున్నారా? లెక్క లేకుండా పిలుస్తున్నారా? పేరు పెట్టి పిలుస్తున్నారా? తొలనాడి పిలుస్తున్నారా? ఇబ్బందికరమైన మాటలతో పిలుస్తున్నారా? కోపం వచ్చినప్పుడు బూతులతో పిలుస్తున్నారా? ఏవో ఉంటాయి. ఇవన్నీ విశ్వాసంలో ఉండే లక్షణాలు. ఈ సంగతి చూసుకోపోరా అంటుందంట మొన్న ఒక ఆమె. బాలలో చేసేసామె. బాలలో చేసే పరిస్థితి ఏంటి? గర్వించింది, మనసును గర్విస్తుంది. శారా ఏం చేసిందంట? తన భర్తని ఏమని పిలుస్తుందంట? యజమానుడు అని పిలిచింది. లోతు కూడా అంత యజమానుల్లాగా భావించాల్సిన లోతు, నువ్వు నేను భాగాలు వేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు. సోదమ వెళ్ళిపోయాడు. అంటే భార్య అయ్యుండి కూడా చాలా తగ్గిపోయి విధేయతను కలిగి యజమానుడా అని పిలుచుకోవడం వల్ల దేవుని పిల్లలుగా ఎంచబడతాం మనం కూడా. అంటే లోతు కట్ చేసుకున్నాడు, తన జీవితాన్ని అబ్రహాముతోటి కట్ చేసుకున్నాడు. కానీ శారా అబ్రహాముని కలిగి ఉంది, అంటిపెట్టుకొని ఉంది, విధేయత కలిగి ఉంది. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క భార్య యొక్క నేచర్, భార్య యొక్క పద్ధతి, భార్య పిలుచుకున్న పద్ధతి యజమానుడా అని ఎలా పిలుచుకుందో మనం కూడా మన దేవుణ్ణి యజమానుడా అని పిలవగలం. భర్తను పిలవగలిగితే ఆయన పిలిచినట్లే. అంటే కంటి ముందు కనబడే సోదరుని ప్రేమించలేని వాడి కనబడిని దేవుణ్ణి ప్రేమించగలుగుతాడా? ఇది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో రాయించి పెట్టాడు. కాబట్టి గర్విస్తే పిలవలేవు. అంటే మనసును గర్వించే పద్ధతి బయటకు కూడా చూపిస్తూ ఉంటాం. ఈ గర్వించే పద్ధతి ఉండకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. శారా విధేయతను చూయించింది, యజమానుడా అని పిలుచుకుంది. అది ఆశీర్వాదంలోకి తేపడింది. కాబట్టి శారా జీవితం మనకి కావాలి, శారా జీవితం మనకు కావాలి. శారా తన యజమానుణ్ణి యజమానుడా అని పిలుచుకోగలిగింది. గర్వించలేదు, దాటి మాట్లాడలేదు, తూలి మాట్లాడలేదు, వ్యతిరేకించలేదు, గర్వించలేదు. ఎందుకని? ఎంతటి లోబడే తత్వం స్త్రీకి ఉండాలో, ఎంతటి లోబడే తత్వం దేవుడైన ఆ రాజాదిరాజుడైన ప్రభుకి సంఘమైన తన పిల్లలు ఎలా ఉండాలో యజమానుడా అని పిలుచుకోగలగాలి. అందుకనే పొద్దున లేచి నా యజమానుడా నన్ను బ్రతికించేవయ్యా అని చెప్పి మనం ఆయనను స్తుతించి ముందుకు రాగలగాలి. కాబట్టి మొదటి మాట గర్వించకూడదు. రెండో మాటను చదువుదాం. సామెతల గ్రంథంలోని మాటను చదువుదాం. రెండో మాట సమృద్ధి అయిన ఆహారం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. ఏలికితో భోజనం చేయ కూర్చుండినే ఎడల బాగుగా యోచించాలంటే ఎక్కడ కూర్చొని తింటున్నావో జాగ్రత్త కూర్చో అంటుంది. తిండిపోతువైన ఎడల, తిండిపోతువైన ఎడల గొంతుకి కత్తి పెట్టుకోవాలంట. అంటే కట్ చేసుకోమనే. నీవు తిండిపోతువైన ఎడల, ఈ మాట ముఖ్యంగా ఆదివారం రోజు చదువుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఆదివారం రోజు చదువుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకని? ఆదివారం మనకు కూడా లోకంలో అధికారులను బట్టి, పరిస్థితులను బట్టి, అలవాటును బట్టి, ఆచారాన్ని బట్టి ఒక సెలవు దినం. కాబట్టి ప్రశాంతంగా ఏదో ఒక జీవాన్ని కోసుకోవాలి. ప్రశాంతంగా కాళ్ళ దగ్గర నుంచి తలకాయ దాకా అన్ని పార్టులు తినాలి. దీన్ని ముందు రోజు నుంచే ప్రిపేర్ అవ్వాలి, డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని తెల్లవారేటప్పటికే కొనుక్కోవాలి, దాన్ని సరైన విధంగా వండడానికి కావలసిన ఆ వస్తువులన్నీ రెడీ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకుంటే ఈయన వాక్యం తొందరగా కానియట్లేదు. పాటలు గంటలు గంటలు పాడుతున్నారు,
వాక్యం ఆయన ఇష్టం వచ్చినంత సేపు చెబుతున్నాడు. వండితేమో అదేమో అసలే కాస్త బలంగా ఉన్నది, కొవ్వు పట్టింది కదా, గడ్డగడుతుంది. ఏంది ఈయన పరిస్థితి? కాబట్టి ప్రార్థన చేయకుండానే ఆతురపడి తినటం. దేవుడిచ్చిన 3 విషయాలు ఉన్నాయి ఒక మనిషికి: శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ శరీరంలో నివసించే ప్రాణము, ఆత్మ, ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ప్రాణం బాగుండాలి, విశ్రాంతిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇంతవరకు ఆలోచన చేసి ఆత్మకు ఆహారాన్ని పెట్టకుండా ఆహార సమృద్ధిలో మునిగి తేలిపోయి బయటికి రండి అయ్యా అని అల్లుల్ని పిలిచి ఉంటారు కదండి, కట్టుకున్న వాళ్ళు కదా. లోతు భార్యలు అంటే లోతు కుమార్తెల యొక్క భర్తలు ఉన్నారే, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల యొక్క భర్తలు ఉన్నారు. అయ్యా రండి బయటికంటే తిండిపోతులేమో వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇక్కడ బాగా దొరికింది ఆ మాంసం, ఈ మాంసం, ఏదైనా దొరికింది, చాలా చౌకగా దొరికింది, చాలా రుచి కలిగినది, ఇది తింటే చాలే నా ప్రాణమా సుఖించుము అన్నట్టుగా. అలా వాళ్ళు ఆగిపోయారు, బయటకు వచ్చారు. ఇంకా ఏమన్నా మిగిలిందేమో చూడటానికి. లోతు భార్య గర్వించి వెనక్కి చూసింది. శారా యజమానుడా అని పిలుచుకొని దైవ సన్నిధిలో అనేకులకు తండ్రిగా పిలువబడుతున్నా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నా అబ్రహాము సంతానమును ఇవ్వడానికి శారా విధేయత కలిగి గర్వమును వదిలిపెట్టి దేవుని బిడ్డగా ఎంచబడింది. ఆహార సమృద్ధిలో ఉంటే నువ్వు ఎలా ఉన్నావో అర్థం చేసుకో. పొద్దున్నే వాక్యం చదివేవా? ఎవరు ఆరాధన చేస్తారు? ఆరాధన చేయాలి అంటే ఆత్మను రక్షించుకున్న వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎవరు ఆరాధన చేస్తారు? ఆత్మను రక్షించుకున్న వాళ్ళు, ఆత్మ బలహీనం అవ్వకుండా వాక్యం చదువుకున్న వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎవరు ఆరాధన చేస్తారు? వాక్యము తను ఏదైతే ధ్యానం చేసుకున్నారో ఈ ప్రకారం నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేసుకునేవాళ్ళు. కాబట్టి తిండిపోతు అర్థం చేసుకో. ఆహార సమృద్ధిలో ఉండి వచ్చి బల్లలో చేయకపోతే పరలోకానికి పోనండి, తప్పనిసరిగా వేయాల్సిందే అన్నట్టుగా ఒక అలవాటుగా, యాంత్రికంగా, ఆచారంగా వేయడం తిండిపోతుల లక్షణమే కానీ ఆత్మీయుల యొక్క లక్షణం కాదు. కాబట్టి అర్థం చేసుకుందాం. మన జీవితాల్లో 2వ లక్షణం, చెల్లెలైన సోదరి ఏదైతే సోదమ ఉందో, సోదమలో ఆహార సమృద్ధి ఉంది కాబట్టి దేవుని మాటను పెడచెవిని పెట్టి బయటికి రావడానికి ఇష్టపడని అల్లుళ్ళ మాదిరిలో మనం ఉండకూడదని దేవుని యొక్క వాక్యము చేత మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. సొదము ఎంత తప్పు చేసిందో దేవుడు అగ్నిగంధకాలను కురిపించడానికి సిద్ధమైతే బయటికి రా అంటే రాలేకపోయారేమో. వారిని పరిస్థితి మనం బాధపడే కంటే మనలో ఉన్న ఈ ఆహార సమృద్ధి అనే దైవ వ్యతిరేకమైన లక్షణం తీసివేసుకొని ఆయన్ని ఆరాధించాలి. వాక్య వ్యతిరేకం తిండిపోతుతనం చాలాసార్లు కనబడిద్దండి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఆహారం గురించి ఆలోచన చేస్తారు, ఆహారం గురించి ఆహ్వానాలు పలుకుతారు, ఆహ్వానం గురించి ఆలోచన చేసి సమయాన్ని ఖర్చు పెడతారు, ఆహారం గురించి అంతా తనదే అని ఊహించుకుంటానే ఉంటాం. కానీ ఆత్మీయ ఆహారం గురించి ఆలోచన చేయని తిండిపోతుతనం దైవ వ్యతిరేకం. ఆత్మీయంగా మనం ఎదగలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి మనం ఎవరితోటి ఉన్నామో అర్థం చేసుకుందాం. ఆత్మకు ఆహారం పెట్టగలిగిన వారమైతే శరీర ఆహారం దేవుడి సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి ఆత్మీయ ఆహారం నీవు కలిగి ఉన్నావా? వాక్యము నీవు విన్నావు కదా, ఇంటికి పోయిన తర్వాత ఒక్కసారి తిరిగి ఆత్మను పోషించుకున్నావా? ఆత్మను బలోపేతం చేసుకున్నావా? ఆత్మకు ఆహారం పెట్టావా అని మనల్ని దేవుని సన్నిధిలో ఆత్మ మనల్ని గోజాడుతూ అడుగుతుంది, బతిమాలుతుంది. 3వ మాటను చదువుదాం. మనం 3వ మాట ఏమని ఉందండి అక్కడ? నిర్విచారమైన సుఖస్థితి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. 29వ వచనాన్ని చదువుదాం. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? ఆడు రాజుల ఎదుటనే నిలబడతాడట. పనిలో నిపుణత గలవానిని చూచితివా? సామాన్యుల ఎదుటి కాదండి, రాజుల ఎదుట నిలబెడతాడు దేవుడు. అంటే ఈ 3వ మాట నిర్విచారమైన సుఖస్థితి అంటే ఏంటంటే
దేవుని సన్నిధిలో పని చేయలేకపోవడం, దేవుని మందిరంలో పని చేయలేకపోవడం, దేవునికి కాస్తన్న మన చెయ్యి మనం దేవుడు మనల్ని రక్షించిన దాన్ని బట్టి తిరిగి చేయలేకపోవడం, నిర్విచారమైన సుఖస్థితిలో అంతే మిగిలిపోతారు. ఈ విషయాన్ని సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో భక్తుడు చాలా చక్కగా సూటిగా తెలియజేశాడు. ఆ మాటలు చదివి ముగించుకుందాం. 9వ వచనం, 6వ అధ్యాయం. సోమరి, నువ్వు ఎందాక పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇంకొంచెం నిద్రిస్తానని, ఇంకొంచెం కునికెదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని ఉంటాను అంటాడట. దేవుని మందిరంలో పనిచేయడానికి ఈ లక్షణమే ఉంటుంది. టయానికి రాలేకపోని, చేతులు ఏదైనా పని చేయడానికి ఎనికి లాక్కోవటానికి, ఇవే సోమరితనం లక్షణం. నిర్విచారమైన సుఖస్థితి. బయట పని చేయడానికి చేతులు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, ఆలోచన బాగానే ఉంటది, కళ్ళు బాగానే పనిచేస్తాయి, బ్రెయిన్ బాగానే పనిచేసింది. దేవుని ఇంట్లో పనిచేయడానికి మాత్రం సిద్ధంగా ఉండలేం. నేను వెళ్ళే ఒక మందిరంలో సంవత్సరాల తరబడి వస్తున్న క్రమం నడుస్తూ ఉంది. మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత ఆహారం వచ్చిన బిడ్డలకు ఆహారం పెట్టుకునే భోజన సహవాసం ఉంది. రాను ఏమైందయ్యా అంటే, ఈ తపాలు ఎవరు కడగాలి, ఈ అండి ఎవరు కడగాలి, మంచినీళ్ళు ఎవరు కట్టాలి, కూరగాయలు ఎవరు తగరాలి అంటే, ఇంటి దగ్గర అన్ని పనులు చేయడానికి బాగానే ఉంటుంది, కానీ దూర ప్రాంతాల నుంచి లేని వారికి భోజనం పెట్టే ఆ క్రమంలో మందిర సమృద్ధిలో నుంచి భోజన సహవాసం కలిగి ఉండే ఆ సహవాస క్రమానికి అడ్డుపడే స్థితి. ఏ లక్షణం? నిర్విచారమైన సుఖస్థితి. మనం కూడా ఇలానే ఉంటామండి. ముఖ్యంగా విశ్వాసులైన తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, నీవు దేవుని చేతిలో ఒక సాధనంగా ఉన్నావు, నీకు మించిన కష్టాన్ని పొందుతున్నావు. నీ కష్టార్జితం నీ కుటుంబానికి అవసరం, నీ కష్టార్జితం నీ బిడ్డలకు అవసరం, నీ కష్టార్జితం నీ బిడ్డల భవిష్యత్తుకు అవసరం. కానీ బిడ్డలు తెల్లారేదాకా లేవట్లేదు. వాడంతేనమ్మా, వాడి స్టైల్ అంతే, వాడి పద్ధతి అంతే, రాత్రి లేటుగా నిద్రపోయాడమ్మా. ఈ మాటలు చెప్పడం ఎక్కువైపోయింది, ఈ పద్ధతికి అలవాటు పడడం ఎక్కువైంది. కాబట్టి కొద్దిసేపు కాళ్ళు ముడుచుకొని కూర్చుంటా, కొద్దిసేపు నిద్రపోతా, కొద్దిసేపు లేవను. ఈ సుఖస్థితిలో ఉండడం అనేది సోదమ లక్షణం. ఎవరి లక్షణం ఇది? కాబట్టి తల్లిదండ్రులుగా, బళ్ళను సమీపించే బిడ్డలుగా, ఆరాధించే ఆరాధికులకు ఉండవలసిన సోదమ లక్షణం మనకొద్దు. సోదమకి 3 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి గర్వం, రెండవది ఆహార సమృద్ధి, మూడవది సుఖ స్థితిని ఇష్టపడడం. విచారించడం అంటే ఇష్టపడడం అని, విచారించడం అనే పదానికి నానా అర్థాల్లో ఇష్టపడడం అని అంటే దాని గురించి ఆలోచన చేసి ఈ టైం దాకా ఎవరు లేపడానికి వీలేదు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫ్యాన్ ఆపితే కానీ లేవట్లేదంట కొంతమంది, నీళ్లు చల్లితే కానీ లేవట్లేదంట పిల్లలు కొంతమంది, అసలు లేస్తే తిడతారంట కొంతమంది, లేస్తే యుద్ధం అయితంట కొన్ని ఇళ్లలో. ఇది విశ్వాసుల కుటుంబాలలో ఉండకూడదని, సొదమ లక్షణం, సోదరైన సొదమ లక్షణం మనలో ఉండకూడదని యెహెజ్కేలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు ఆరాధన క్రమంలో. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పిన మాట. ఆయన ఇటువంటి దేవుడు, గర్వాన్ని కట్ చేస్తాడు. ఆహార సమృద్ధిలో ఆత్మీయ ఆహారం గురించి తెలియజేస్తున్నాడు. సుఖ నివాసం, మనకు విశ్రాంతి, పరలోకానికి సంబంధించిన విశ్రాంతిని గురించి ఆలోచన చేస్తే ఈ లోకంలో అన్ని దేవుని చిత్త ప్రకారం మనకి సమృద్ధిలో మనం ఉంటాం. ఆ సమృద్ధి, ఆత్మీయ సమృద్ధిని, ఆత్మీయ విశ్రాంతిని గురించి మనం ఆలోచించాలి. అట్టి వారు ఆరాధన చేయడానికి బద్దులుగా ఉన్నారు. మనం మరొకసారి 50వ వచనం అక్కడ చదివి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభంలో ఏ మాట చదువుకున్నా మాట చదువుకొని మనం, నీ చెల్లెలైన సొదము చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. అది దీనులకు, దరిద్రులకు సహాయము చేయకుండెను. కదండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అది దీనులకు, దరిద్రులకు సహాయం చేయదంట, చేయి పీకించుకునింది.
అంటే దాని తర్వాత లక్షణం అక్కడ రాయబడింది, దీనులకు సహాయం చేయడు, దీనులకు కృపనిచ్చే దేవుడు, కృప కలిగిన దేవుడు. మనం చదువుకున్న ఆరాధనకు కావలసిన కీర్తనల గ్రంథంలో ఉత్తర ప్రత్యుత్తరాల మాటలో కృప కలిగిన దేవుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, దీనులకు కృపను ఇస్తాడు. ఈ మూడు లక్షణాలు అహంకారి అయిన సొదముకు ఉన్న లక్షణాలు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడిని కలిగిన వారు గర్వాన్ని విడిచిపెట్టాలి, ఆహార సమృద్ధిలో తిండిపోతుని తనాన్ని విడిచిపెట్టాలి, సుఖస్థితిలో నుంచి దేవుడు కోరుకున్న కష్టపడే తత్వంలోకి వస్తూ ఆయన ఎంత మన కొరకు కష్టపడ్డాడో, ఆ శిలువమాను మీద కార్చిన రక్తం, ఆ శిలువమాను మీద చేసిన కార్యమును గుర్తెరిగి కష్టపడేందుకు ఇష్టపడుతూ నిపుణతను సంపాదించే బిడ్డలుగా ఆయన బల్లను సమీపించి యోగ్యమైన రీతిలో బలలో ఆరాధనను కలిగి ఉన్నవారు బలలో చేయి వేయడానికి, పాలు పొందడానికి ఆ దేవాది దేవుడే సహాయం చేసి నడిపించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, రక్షకుడ యేసయ్య, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సోదరి అయినా సొదమ వ్యతిరేకమైన లక్షణాలు, మీకు అయిష్టమైన లక్షణాలు కలిగి ఉంది. అటువంటి వాటిని విడిచిపెట్టాలని, అటువంటి వాటిని విడిచిపెడుతూ దేవుని యొక్క బిడ్డలుగా ఉండవలసిన లక్షణాలను పొందుకోవడానికి గర్వాన్ని విడిచిపెడుతూ అయా ఆహార సమృద్ధిలో అయా తిండిపోతనాన్ని విడిచిపెడుతూ, అంతేకాదు అయా సుఖ నివాసాన్ని, నిర్విచారమైన సుఖస్థితిని వదిలిపెడుతూ కష్టపడే మనసును ప్రభా కనాను బ్యాప్టిస్ట్ మందిర అయా నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ యోగ్యమైన ఆరాధనను, మీకు ఇష్టమైన ఆరాధనను, మీ సింహాసనాన్ని చేరే కృపాసనం మీదకు చేరే ఆరాధనను, బలలో పాలును మీరు అనుగ్రహిస్తురమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.